జబ్బులు త్వరగా నయం కావడానికి వాడే యాంటీబయాటిక్స్ మందులు మోతాదుకు మించి వాడుతుండడం వల్ల మేలు జరగడం కంటే పెను ప్రమాదమే జరుగుతోంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఆరోగ్యంపై పెను ప్రభావం, ప్రాణాంతకమవుతున్నాయి. ఈ మందుల విచ్చలవిడి వాడకం వల్ల కొన్ని బ్యాక్టీరియాలు వ్యాధి నిరోధకతను పెంచుకుని మరింత బలపడుతున్నాయి. ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ కొరవడుతోంది. బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడానికి వాడాల్సిన మందులు ఎంత వాడాలో, ఎలా వాడాలో, ఎవరికి వాడాలో చెప్పే వైద్యనీతిని అనుసరించే వాటిని వాడాలి. లేదంటే శరీరం నిర్వీర్యమవుతుంది. లోపలికి ప్రవేశించిన సూక్ష్మక్రిమి ఏ మందుకు లొంగని మొండిఘటమవుతుంది. ఇంత ప్రమాదమని తెలిసి యాంటీబయాటిక్స్ ను ఇష్టానుసారం ఉపయోగించే అలవాటు ఇటీవల కాలంలో బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సత్వర ఉపశమనం కలిగిస్తున్నామన్న పేరు కోసం పలు ఆస్పత్రులు, పలువురు వైద్యుల్లో ఈ ధోరణి వ్యాపిస్తుండటంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. రోగుల అమాయకత్వం వారిని ప్రమాదపు టంచుల్లోకి నెడుతోంది. వాడమన్నన్ని రోజులు వాడకుండా రోగం తగ్గిందని ఆపేస్తుండడం వల్ల కూడా మొండి రోగాలు తయారవుతున్నాయి. ఔషధాల వాడకంపై ఆంక్షలున్న అమెరికాలోనే మోతాదుకు మించి మందుల వాడకం, ఆస్పత్రుల్లో సోకుతున్న వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఏటా 1,00,000 మందికి పైగా మరణిస్తున్నారు. ఔషధాల వాడకంపై కఠిన మార్గదర్శకాలు లేని మన దేశంలో ఈ తరహా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఇన్ఫెక్షన్లకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించే ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్టుల కొరత మన దేశంలో తీవ్రంగా ఉంది. మన రాష్ట్రంలో అయితే వారి సంఖ్య చాలా తక్కువ. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడటానికి కొందరి వైద్యుల అనాలోచిత ధోరణి కూడా కారణమనే చెప్పాలి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్పత్రిలో ఉన్న రోగులు త్వరగా కోలుకుంటే కొత్త రోగులను చేర్చుకోవచ్చన్న అనైతిక ఆలోచనతో ఖరీదైన, తీవ్రమైన యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా వాడుతున్నారని జాతీయ పౌష్టికాహార సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. దీనికి కారణాలను చెప్పాల్సొస్తే ఎలాంటి జబ్బునైనా త్వరగా నయం చేశామని పేరు సాధించాలనే తపన ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు వైద్యుల్లో పెరిగింది. కొత్త రోగిని చేర్చుకుంటే వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే రోగులకు అధిక మోతాదు మందులిచ్చి కొంత ఉపశమనం రాగానే ఇంటికి పంపించేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు. మందుల తయారీ కంపెనీలు యాంటీబయాటిక్స్ విక్రయాలు పెంచుకోవడానికి ఆదాయంలో దాదాపు 25% దుకాణాలు, వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇస్తున్నారు. దీనివల్ల కూడా యాంటీబయాటిక్స్ వాడకం పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కొనుగోలు చేస్తున్న మందుల్లో సుమారు 100 కోట్ల రూపాయల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు.